హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అమ్మమ్మ చేసిన కాకరకాయ కారం. అదే చాలా బాగుండిద్ది, మీకు కూడా చూపిస్తా. చేదనేది ఉండదు, చాలా బాగుంటుంది. కట్ చేస్తుంది ముందు అమ్మమ్మ. కడిగావమ్మా? కడిగి కట్ చేస్తుంది. కట్ చేశాక ఏం చేయాలమ్మా? కాకరకాయ ముక్కలు వేయించి జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు అన్నీ కూడా కారం ముద్దపడ ఎల్లిపాయ కారం కొట్టి ముక్కలు వేగాక ఆ కారం కూడా అలా ముక్కలు వేసి వేయించేసి ముక్కలు ఎర్రకాయ. ఇప్పుడు ఇవి అదే ఎండబెట్టాలి కదా, నువ్వు ఇప్పుడే వండనన్నావుగా. కొద్దిగా ఆరబెట్టడం పర్వాలేదు, ఇంట్లో లేదు లేదు. ఏమవుదా? సరే, అదే ఎండబెట్టాలి ఏదో అన్నావు కదా. కొద్దిగా ఆడితే ముక్కలు బాగుంటాయి. ఎవరెవరికి ఇష్టం ఇది కూర? అదే కారం అందరికి ఇష్టమే. ఒకసారి తింటే తిన్నోళ్ళు కూడా తింటారు. అవును, చాలా బాగుండిద్ది. నాకు కాకరకాయ అంటే మా ఇంట్లో అసలు ఎవరికి వెళ్ళదు, నచ్చదు. ముందు అది చేదు అది లాగా ఉండిద్ది. ఇది మా అమ్మమ్మ ఇలా కారం చేసిద్ది. మా అత్తగారు అయితే పొయ్యిలో పెట్టి కుంపట ఏదో వేస్తారు, అదే బొగ్గుల్లో పెడతారమ్మా. పొయ్యి వంట అంతా అయిపోయాక ఆ పొయ్యిలో ఉడకబెడతారు, అదే కాలుస్తారనమాట కొమ్ములో. అవునవునవును. మా అత్తగారు చేసే రెసిపీ కూడా మీకు పెడతాను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు. అంటే మనకి ఇక్కడ విజయవాడలో గ్యాస్ పొయ్యి మీదే కదా, అవ్వదు. అదంటే పల్లెటూరు కదా, బాగుండిద్ది. అక్కడ చేసేది కూడా మీకు పెడతానులేండి వీడియో. ఇలా ముక్కలు కట్ చేసుకుంటుంది అమ్మమ్మ. కట్ చేసుకున్నాక మీకు ఏమేం కావాలో అన్నీ చూపించి వండేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అంతా వీడియో డీటెయిల్గా అంతా చూపిస్తాను. కాకరకాయ కారానికి కావాల్సినవి జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు, ధనియాలు, సాల్ట్, పసుపు, కారం, ఆయిల్. అంతేనా? కాకరకాయలు కట్ చేసుకొని ఆరబెట్టాం. సరే, కానీ పెనం పెట్టి ఆయిల్ వేసింది అమ్మమ్మ. వేసేయాలి ఏంటి? కరివేపాకు వేసింది. చెప్పాను కదండి, చేదుగా ఉండదు, బాగుండిద్ది. అసలు చాలా బాగుంటుంది. ఇది పెట్టుకొని చారు కూడా అవసరం లేదు, ఇదే కలిపేసుకొని కూడా తినేయచ్చు, ఇంత బాగుంది. తర్వాత ధనియాలు, జీలకర్ర, హై ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టినాము. మీడియం. తీసేస్తుంది అమ్మమ్మ. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలమ్మా? ముక్కలు పొడి కొట్టాలి. వీటిని ఇప్పుడు రోట్లో పొడి కొడతావా? కారం, ఎల్లిపాయ కారం
అయిపోయింది. ఆయిల్ వేసుకోవాలా ఇంకా కొంచెం? ఎక్కువే పట్టింది కదా. వేపడానికి ఎక్కువ ఆయిలే పట్టిద్ది. వేసుకోమ్మా. ముక్కలన్నీ వేసేస్తుంది అమ్మమ్మ. అంతా మీడియంలోనే పెట్టుకుంది. ఏంటమ్మా వదిలేసా? అవి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ. ఇది ఎక్కువ పెద్దది కోస్తాం. రెండు కాదు ఒకటే. చిన్నవి అవుతాయి. కాలడాలు ఏమి ఉండవుగా లోపల గింజ. దాంట్లో ఉప్పు, వెల్లిపాయలు, ఇవి వేగుతున్నాయి. వేగాక మళ్ళీ ఇంకొక వాయి వేద్దామండి. చూడండి అలా సౌండ్ వినిపిస్తుంది. వేగే ఇప్పటికి అయిపోయింది ఫ్రెండ్స్. వేగాయి చేస్తుంది అమ్మమ్మ. నేను చెప్పండి ఏమి తీయట్లేదు. గ్రీన్ కలర్లో అయిపోయింది ఆయిల్. ఓకే, ఇంకో వాయి వేసుకోవాలమ్మా ఇప్పుడు. అయినా వేసుకుంటాను. మీకు చూపిస్తా, నేను కూడా నేర్చుకుంటున్నా. సేమ్ ఇదే ప్రాసెస్ దీనిది కూడా. అలాగే వేపుకోవాలి. వేగాక మళ్ళీ మీకు చూపిస్తాను. అన్నీ కలిపేసి పసుపు, సాల్ట్ వేసి కొంచెం మగ్గనిచ్చింది అమ్మమ్మ. రండి వీటిని ఏం చేయాలమ్మా? కారం లాగా చేయాలి. ఇది ఇక్కడేనా? ఎల్లిపాయలు వేయలేదా? ఇవి నలిగాక ఎల్లిపాయలు వేసుకోవాలి. ఉప్పు, ఇందాక వేపిని అన్నీ వేయాలి. ఎల్లిపాయలు అది మెత్తగా కొంచెం దంచుకున్నాక బరగ్గా దంచుకోవాలి. దంచుకున్నాక ఎల్లిపాయలు వేయాలి. ఫస్ట్ మనం స్టార్టింగ్లో వేయించుకున్నవి అవి. ఇప్పుడు అవి కూడా మొత్తం మెత్తగా దంచుకోవాలమ్మా. కచ్చా పచ్చనా కారం మొత్తం. ఓకే, కారం మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చు. మన కారాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి. అంతేనా? కొంచెం గట్టిగా చెప్పు. అయిపోయింది. ఒక దాంట్లో ఎత్తేయడమేనా? మమ్మీదే రోలు. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టాక అది వేసేయాలమ్మా. వేసేసి కొద్దిగా సన్నగా మసాగతోటి ఓకే, అదంతా కలిపేసుకోవాలి ముక్కలు పట్టేలాగా. దీంట్లో సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసాం. ఎల్లిపాయ,
చూపించా కదా రోట్లో దంచేసింది. అమ్మమ్మ ముక్కలు వేపేటప్పుడే కొంచెం పసుపు వేసింది. అదిగోండి అలా పట్టేయాలి. అది స్మెల్ మాత్రం అదిరిపోతుంది. దీన్ని సిమ్లో పెట్టి ఎంతసేపు ఉంచాలి? కొద్దిగా ఉంటే కారపోతం పోవటానికి. అంతేనా? ఆయిల్ కొంచెం వేసుకోవాలి, కొంచెం పడుతుంది. ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇది? ఎన్నాళ్ళ దాకా పాడవదు అసలు. బూజు పట్టడాలు, వాసన రావడాలు. ఓకే, 2 రోజులైనా ఉంటుంది అంటే ఒక నెల 2 నెలలు. ఓకేనా? ఓకే, ఫైనలీ ఇది ఫ్రెండ్స్ అయిపోయింది. ఓకే, ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.